మన కైకూరు నియోజకవర్గ పాత్రికేయ మిత్రులందరూ కూడా ముందుగా ఈ విలేకరుల సమావేశం చేసినందుకు పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. సుమారు 2 నెలల తర్వాత మన కైకూరు నియోజకవర్గంలో ఈ పత్రికా విలేకరులకి ముందు మాట్లాడడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే జరిగిన పరిణామాలని మీకు తెలుసు. అయినప్పుడు కూడా ఈరోజు పత్రికా సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రధానమైన కారణం గతంలో ఒక 50 రోజుల క్రితం జరిగినటువంటి ఘటన, తదనంతరం జరిగినటువంటి పరిణామాల్లో ఈ యొక్క పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం, అదేవిధంగా ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యుడు దూలం నాగేశ్వరరావు గారు నా మీద కొన్ని వ్యాఖ్యలు చేయడం, అదేవిధంగా మన ప్రస్తుత శాసనసభ్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారి మీద వ్యాఖ్యలు చేయడం కూడా మీ అందరికీ తెలుసు. అందరికన్నా ముఖ్యంగా ముందు మెంతా తుఫాన్ ప్రభావం వల్ల మన కైకూరు నియోజకవర్గం చాలా ఎక్కువగా ఉందని చెప్తా ఉన్నారు. పోలీస్ అధికారులు కూడా మీ అందరం జనసేన పార్టీ తరఫున విజ్ఞప్తి చేసేది ఏంటంటే, సార్ మీకు ఎటువంటి సహాయక కార్యక్రమాల్లో మా జనసేన సైనికులు మీకు ఎల్లప్పుడూ కూడా మీకు అందుబాటులో ఉంటాం. అటువంటి సహాయక కార్యక్రమాల్లో పాల్గొనడానికి మీ అందరూ కూడా ముందుగా ఉంటామని చెప్పని తెలియజేసుకుంటూ, మనం ఈ యొక్క 5వ తారీఖు జరిగిన ఘటనలో నన్ను లేనప్పుడు కూడా జరిగినటువంటి పరిణామాలు మీ అందరూ కూడా మీడియాకి ఎక్కువగా తెలుసు. అయినప్పుడు కూడా ఈ విషయం కోర్టు పరిధిలో ఉంది కాబట్టి, నేను ముద్దాయినా నిర్దోషం అన్నది కోర్టు తెలుస్తుంది కాబట్టి, ఆ కోర్టు పరిధిలో ఉన్న విషయం మనం మాట్లాడకూడదు కాబట్టి, అదేవిధంగా మా మాజీ శాసనసభ్యుడు దూలం నాగేశ్వరరావు గారు నా మీద కొన్ని అనుచిత వ్యాఖ్యలు, అదేవిధంగా అసత్య ఆరోపణలు చేయడం జరిగింది. ఎందుకంటే దూలం నాగేశ్వరరావు గారికి అధికారం మీద ప్రీతి పోలా. 2019 నుంచి 24 వరకు ఆయన చేసినటువంటి రౌడీ రాజకీయాలు, క్షుద్ర రాజకీయాలు, కుల రాజకీయాలతో కైకూరు నియోజకవర్గాన్ని మన ఒక రాయలసీమ ప్రాంతంలో మన కైకూరు నియోజకవర్గాన్ని ఆయన తీసుకురావడం జరిగింది. మరి ముఖ్యంగా దూలం నాగేశ్వరరావు గారికి నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఒకళ్ళ మీద మనం ఏలెత్తి చూపించినప్పుడు 4,000 మనకి ఏలెత్తి చూపిస్తారు దూలం నాగేశ్వరరావు గారు. నేను ఈ కేసులో ఉన్నప్పుడు నేను పెద్దవాళ్ళు జీవిత చరిత్ర చదువుకున్నా. అదేవిధంగా ఈ కేసు వెళ్ళక ముందు నేను హైదరాబాదులో నీ కోసం పేరెత్తగానే ఒక అడ్వకేట్ దగ్గరికి వెళ్తే ఆ మహానుభావుడు నీ యొక్క చరిత్ర కోసం చెప్పాడు. ఇవాళ నువ్వు ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నావు కదా, ఇవాళ నువ్వు దొంగ నోట్లతో మొదలైన నువ్వు ఇంత వ్యాపారం చేసి దొంగ నోట్లతో ఇన్ని కోట్ల రూపాయలు సంపాదించి చెప్పుకున్నావు కదా, నువ్వు ఎన్నికల్లో ఓడిపోతే నువ్వు ఎవడెవడికైతే డబ్బులు ఇవ్వాలో వాళ్ళ పేర్లు రాసి ఎన్నికల అనంతరం ఐపీ పెట్టడానికి నువ్వు చేసినటువంటి లిస్టు తాలూకా నా దగ్గర రికార్డ్ పూర్వకంగా ఉంది. దాన్ని త్వరలోనే బయటపెడతా. ఎవరెవరికి నువ్వు డబ్బులు ఇవ్వాలి, ఎవరెవరికి నువ్వు ఎగ్గొట్టే ప్రయత్నం చేయాలనే ఉద్దేశంతో ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏదో ఎవడో తీసుకోలేని జిల్లా అధ్యక్ష పదవికి ఇస్తే ఆ జిల్లా అధ్యక్ష పదవిని ఏదో గొప్పగా బ్రహ్మాండంగా ఊరేగుతూ నువ్వు మసిపూసి మారేడికాయ చేసేటువంటి రాజకీయాలు చేస్తున్న క్షుద్ర రాజకీయాలు చేస్తున్న దూలం నాగేశ్వరరావు, ఇవాళ 2019 ముందు నీకు ఎటువంటి మంచి పేరు ఉంది. అదేవిధంగా 2019 తర్వాత నువ్వు ఎటువంటి దుర్మార్గాలు చేసి ఎవరైతే నీ కొడుకులతో కానీ వ్యాపారాలు చేసినటువంటి 5 వ్యక్తుల్ని ఏ రకంగా ముంచేసావో కైకూరు నియోజకవర్గ ప్రజలందరూ తెలుసు. ఒక ప్రజాప్రతినిధి, కైకూరులో ఒక మాజీ సర్పంచ్గా చేసినటువంటి వ్యక్తి దగ్గర సుమారుగా 90 కోట్ల రూపాయలు అప్పుగా తీసుకుని ఇవాళ కూడా చెల్లించిన దౌర్భాగ్యుడు నువ్వు. అదేవిధంగా ఒకరి దగ్గర 30 కోట్లు, ఒకరి దగ్గర 20 కోట్లు. అదేవిధంగా రాణి ఆక్వా అని చెప్పి ఒక ప్రముఖ ఆక్వా షాప్కి నువ్వు 70 కోట్ల రూపాయలు ఇవ్వాల్సింది వాస్తవం కదా. గ్రోవేర్ కంపెనీకి 30 కోట్ల రూపాయలు ఇవ్వాల్సింది వాస్తవం కదా. ఐబీ కంపెనీ, ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి ఐబీ కంపెనీకి 150 కోట్లు ఇవ్వాల్సి వస్తే వాళ్ళు నిన్ను హోంమంత్రి, మన కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారి దగ్గర ఆ పంచాయతీ పెడితే, జగన్మోహన్ రెడ్డి దగ్గర నువ్వు బోటకమాడి జగన్మోహన్ రెడ్డి దగ్గర పంచాయతీ పెడితే అప్పటికప్పుడు ఆరోగ్యంగా ఉన్న నువ్వు సడన్గా గుండెపోటు వచ్చేస్తుంది. ఏంటో కైకూరు పవన్ కళ్యాణ్ వచ్చిన గుండెపోటు వచ్చేస్తుంది, నీకు ఎవడన్నా డబ్బులు ఇవ్వాల్సి వచ్చిన గుండెపోటు వచ్చేస్తుంది. అలా గుండెపోటు డ్రామాలాడి జగన్మోహన్ రెడ్డి దగ్గర 48 గంటల్లో 70 కోట్లు కట్టింది వాస్తవం కదా.